సోనియా ఆకులాకి కరెక్ట్ మొగుడు యష్మి గౌడ అని ఎంతమందికి అనిపించిందో గుండెల మీద చెయ్యేసుకొని తర్వాత చెయ్యి తీసుకొని కామెంట్ పెట్టండి. నేను రీజన్ ప్రాపర్గా చెప్తా. మొగుడు అనే వర్డ్ యూజ్ చేయడం తప్పు కాదు, సో నార్మల్ వర్డ్, సో దానికి అఫెండ్ అవ్వకండి. నాకైతే సోనియా ఆకుల అని ఫస్ట్ టైం ఒక మనిషి కంప్లీట్గా నోరు ముయిపించారు. ఒక్క మాట కూడా రాలే, సైలెంట్, ఇంకా అసలు ఏం లేదు అక్కడ, ఇంకా సప్పపడిపోయింది మ్యాటర్. క్లియర్గా చెప్తా, అక్కడ సోనియా ఆకుల చేసింది మిస్టేకే, కానీ క్లియర్గా చెప్తా. ఆ కానీ ఏంటో క్లియర్గా చెప్తా. అలాగే ఫస్ట్ టాస్క్ ఉంది కదా, నబీల్ చాలా తప్పులు చేశాడు. ఫస్ట్ తప్పు చేసిందే నబీల్. కానీ ఆ గేమ్లో ఎవరు కరెక్ట్గా ఆడారు, ఫెయిర్ డెసిషన్ వచ్చిందా లేదా విత్ లాజిక్స్ చెప్తా. నేను డిఫెన్స్ లాయర్లా చెప్పను. నేను ఇప్పుడు చెప్పేది కొంతమందికి నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఈ గేమ్ అలాంటిది. ఇలాంటి గేమ్లు పెట్టకుండా ఎందుకో బిగ్ బాస్ పులిహోర గేమ్లు అన్నీ పెట్టాడు. బట్ ఐ అప్రిషియేట్ ఇట్. ఈరోజు మాత్రం సరైన గేమ్లు 3 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. బట్ నేను లాజిక్స్తో చెప్తా. కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి, ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది. మీకు నచ్చలేదు అనుకోండి, ఏం పర్లేదు, డిస్లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, ఎందుకు నచ్చలేదు, నా లాజిక్ ఎక్కడ మిస్ అయిందో కూడా చెప్పండి. 3 టాస్కులు 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చాయబ్బా. అందులో ఎవరిది రైటు ఎవరిది రాంగో నా పర్స్పెక్టివ్లో, నా ఎనాలిసిస్ ప్రకారం నా బుర్రకి ఏం తట్టిందో విత్ లాజికల్ పాయింట్స్ పెట్టడా ట్రై చేస్తా. మీకు కరెక్ట్గా అనిపిస్తే లైక్ చేయండి, లేదనిపిస్తే డిస్లైక్ చేసి కామెంట్ పెట్టండి, బట్ ఏడో చేయండి. ఓకేనా? ఓకే, వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. నా పేరు పవన్. మొదలు పెడదాం. ఇంకా ముందు సొల్లంతా వదిలేద్దాం. ముందు సొల్లంతా నేను మిడ్ నైట్ రివ్యూలో అదంతా చాటమారుతుందని చెప్పి 22 నిమిషాలు అందులో కవర్ చేశాను. దయచేసి చూడలేని వాళ్ళు చూడండి. ఈరోజు 3 టాస్కులు రేషన్ టాస్కులు. ఆ టాస్కుల గురించే మాట్లాడదాం. ఆ టాస్కుల్లో ప్లేయర్స్ ఎవరు కరెక్ట్గా ఆడారు, ఎవరు ఫౌల్ గేమ్ ఆడారు, ఎవరు ఫెయిర్ గేమ్ ఆడారు, ఆ టాస్కుల్లో సంచాలకులు ఎవరు కరెక్ట్గా చేశారు, ఎవరు డాష్ 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 ఇలా చేశారు, క్లియర్గా చెప్దాం. ఓకే, ఫస్ట్ ఫోటో టాస్క్ ఉంది కదా, ఫోటోలు పెట్టాలి. అక్కడ 2 బోర్డులు పెట్టారు, అక్కడ ఫ్రేమ్స్ ఉన్నాయి, చీఫ్స్ ఫోటోలు పెట్టారు. ఎవరు బజర్ ఎండ్ అయ్యేసరికి ఎవరు ఫ్రేమ్స్లో ఎక్కువ ఫొటోస్ ఉంటాయి వాళ్ళు విన్ను. ఇది టాస్క్, వెరీ సింపుల్ టాస్క్. ఇక్కడ టాస్క్ కష్టమైంది ఎవరికో తెలుసా? సంచాలకి. ఎందుకంటే కరెక్ట్గా రూల్స్ డిఫైన్ చేయాలి. ఎవడు సరిగ్గా రూల్స్ డిఫైన్ చేయలేదు 3 టాస్కుల్లో. సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. సరిగ్గా అర్థం చేసుకుంటే రూల్స్ కరెక్ట్గా డిఫైన్ చేసేవారు. రూల్స్ డిఫైన్ చేయకపోవడం వల్ల ఇటు తిరిగితే అటు తిరిగితే వెళ్తుంది. సో దానివల్ల మనకి జడ్జిమెంట్ ఏమవుతుందంటే ఎక్కువ తప్పులు ఎవరు చేశారు అండ్ అందులో పెద్ద తప్పులు ఏంటి, దాంతోనే మనం జడ్జిమెంట్ తీసుకోవాలి. ఎందుకంటే ఎవడు కరెక్ట్గా ఎవడు ఆడాల్సిన వంకర అట్లా అందరూ ఆడారు. ఇప్పుడు ఆ ఫొటోస్ గేమ్లోకి వచ్చేసరికి నేను అబ్జర్వ్ చేసింది, ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫోటోలు అన్నీ పెట్టింది నబీల్. ఓకే, బట్ అది మ్యాటర్ కాదు. బజర్ అయ్యేసరికి ఎవరు ఎక్కువ ఉన్నాయో కాపాడుకోవాలి. అక్కడ వీళ్ళు కాపాడుకునే ప్రక్రియలో కొట్టుకున్నారు. అది రాంగ్. అది సంచాలకుగా ఆమె స్ట్రిక్ట్గా డెసిషన్ తీసుకోవాల్సిన సీత చేయలేదు, చాలా ల్యాగ్ చేసింది. పాజు మళ్ళీ ప్లే, పాజు ప్లే, ప్లాజు ప్లే, ఏంటి పాజు ప్లే, ఇదేమైనా డివిడి అదేంటి వీసీఆర్ ఆను ప్లే, పాజు ప్లే, పాజు ప్లే, పాజు ప్లే, చిరాకు దొబ్బింది. లైవ్ ఇంకా చిరాకు దొబ్బుతుంది. సో ఫస్ట్ ఫోటోలు పెట్టింది నబీల్, బట్ ఫస్ట్ అటాక్ చేసింది కూడా నబీలే, పృథ్వీ కాదు. లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఫస్టే నబీల్ అటాక్ చేశాడు. అది రైటా రాంగా నేను మీకే వదిలేస్తున్నా. బట్ అది సంచాలకుగా ఆమె చూడాలి ఫస్ట్, ఎవరు ఫస్ట్ ఫెయిర్గా ఆడుతున్నారో లేదనేది. ఓకే, తర్వాత ఇద్దరు కొట్టుకున్నారు. ఇద్దరు కొట్టుకున్న దాంట్లో ఎక్కువ అగ్రెసివ్గా అనిపించింది పృథ్వీ. ఎక్కడ పృథ్వీది మిస్టేక్ చెప్తా, ఎక్కువ అగ్రెసివ్గా వెళ్ళింది పృథ్వీ. తర్వాత పాజ్ అని చెప్పినప్పుడు అక్కడ అరుస్తున్నారు కదా అబ్బాయి, ఆ పాజ్ అని చెప్పినప్పుడు పృథ్వీ 2 ఫోటోలు పెట్టాడని. పృథ్వీ 2 ఫోటోలు పెట్టక ముందే, పృథ్వీ కంటే ముందే ఒక ఫోటోది మొదలు పెడతాడు ఎవడు, నబీల్. సో ఎలా చూసినా ఇద్దరు తప్పులు చేశారు. బట్ మనం చూడాల్సింది పెద్ద తప్పు ఏంటి. పెద్ద తప్పు ఏంటంటే బిగ్ బాస్ క్లియర్గా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఓకే, వీళ్ళు గేమ్ అర్థం కావట్లేదు, ఎక్కడెక్కడికి వెళ్తుంది, వీళ్ళు ఏదో గట్టిగా దెబ్బలు తగిలించుకున్నట్టున్నారు, మనకెందుకు రా బాబు రిస్క్ అని చెప్పి, బాబు మీరు ఒకరిని ఒకరు పట్టుకోవద్దు, ఒకరిని తొయ్యొద్దు అని చెప్పి వివరంగా చెప్పాడు. కాపాడుకోండి మీరు అని చెప్పి. కాపాడుకోండి అన్నప్పుడు అట్లీస్ట్ ఆ ఫోటోలు ఇసిరీడేలా అలా చేయాలి, కానీ ఇంతకు ముందులాగా ఫైటింగ్ చేయొద్దని సింపుల్గా చెప్తే, అలా రూల్ చెప్పిన తర్వాత కూడా పృథ్వీ కంటిన్యూ చేశాడు మల్టిపుల్ టైమ్స్. అది ఇంటెన్షనల్గా అయ్యి ఉండొచ్చు, అన్ఇంటెన్షనల్గా అయ్యి ఉండొచ్చు. నేను ఇందాక చెప్పాను కదా, ఎన్ని తప్పులు చేసినా సరే పెద్ద తప్పు ఏంటో అది గట్టిగా కనబడుతుంది. ఇక్కడ తప్పులు ఎక్కువ. నన్ను అడిగితే చిన్న చిన్న తప్పులు నబీల్ ఎక్కువ చేశాడు, కానీ పెద్ద తప్పు ఎవడు చేశాడంటే పృథ్వీ చేశాడు. అక్కడ వన్స్ బిగ్ బాస్ వద్దు అన్నప్పుడు నబీల్ ఆల్మోస్ట్ ఆగిపోయాడు. బట్ మనోడు ఆగలే. మనోడు మళ్ళీ అదే అగ్రెసివ్ నేచర్తో, అదే ఇంటెంట్తో వెళ్ళాడు, పుష్ చేశాడు, తోసాడు. అది రాంగ్. సో డిస్క్వాలిఫైడ్, ఇంకేం చేయలేము. ఇంకా దానికి మించి ఏం చేయలేం. అక్కడ చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ చేశాడు. అది బ్యాడ్ లక్ అనొచ్చు, ఏమనొచ్చు. తన నేచర్ వల్ల గేమ్ పోయిందంటే అక్కడే కదా, అక్కడే మన కూల్నెస్ కాపాడుకొని డిఫెండ్ చేసుకుంటే సరిపోయేది. సో ఇక్కడైతే
సీత డెసిషన్ తీసుకున్నది పర్ఫెక్ట్ అనిపించింది. బట్ ఆమె ముందే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇవ్వకముందే కరెక్ట్గా డెసిషన్లు తీసుకుంటే బాగుండు. ఆ పాజ్ చేయడం వల్ల గేమ్లో క్యూరియాసిటీ పోతుంది, ముఖ్యంగా లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎక్కువ పాజులు ఎక్కువైపోయి ఇంకా చిరాకు దొబ్బి బిగ్ బాస్ పాజులు ఇవ్వక వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి, దాన్ని బట్టి అనౌన్స్మెంట్ ఇవ్వంటే అప్పుడు ఇది జరిగింది. సో ఫస్ట్ టాస్క్లో న్యాయంగా చూస్తే నబీలే విన్నరు. సో కాంతారా టీం విన్ అయింది. ఎవరు? కాంతారా టీమే కదా, అదే పోలే అభయ్ నవీన్ టీం వాళ్ళు విన్ అయింది. ఇందులో నో డౌట్స్. ఇందులో మీకు ఇంకేమైనా రాంగ్గా అనిపిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ టాస్క్. ఈ టాస్క్ గురించి అయ్యా కొంతమంది కామెంట్లు పెట్టారు, వాళ్ళకి మళ్ళీ వివరంగా చెప్తా. ఆ టాస్క్ కాన్సెప్ట్ సింపుల్. రీఫిల్లింగ్ అనేది లేదు. రీఫిల్లింగ్ అనే ఆప్షన్ ఉంటే బిగ్ బాస్ చెప్తాడు రీఫిల్లింగ్ అని. సరే అప్పుడు అనొచ్చు, రా బిగ్ బాస్ నీకు అన్నీ చెప్పడరా, కొన్ని మనం యాడ్ చేసుకోవాలి అంటే. ఒకటే క్వశ్చన్ అడుగుతా, మరి ఆడ్ నెంబర్స్ ఎందుకు పెట్టాడు? ఈవెన్ నెంబర్స్ పెట్టచ్చు కదా. మీరు లెమన్స్ టాస్క్ది తెస్తున్నారు కదా, పిజ్జా లెమన్ అని చెప్పి, అక్కడ అందరికీ 3 అని చెప్పి ఈక్వల్గా ఇచ్చి నెంబర్ ఆఫ్ రౌండ్స్ కౌంట్ చేయడం కోసం అని చెప్పి రీఫిల్లింగ్ ఆప్షన్ పెట్టారు. అంతే తప్ప ఒక 3 నిమ్మకాయలు, ఒక 5 నిమ్మకాయలు, ఒక 7 నిమ్మకాయలు ఇవ్వలేదు. అక్కడ ఏంటంటే 3 నిమ్మకాయలు అందరికీ ఇచ్చి రౌండ్ని ఇటరేట్ చేశారు, అలా లూప్ని తిప్పారు. సో దట్ ఎవడి కౌంట్ ఎక్కువ అని చెప్పడం కోసం. ఇక్కడ అది కాదు సార్. ఇక్కడ ఆడ్ నెంబర్ ఇచ్చిందే ఒక టీమ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఇంకో టీం ఉంటుంది. ఎందుకంటే ఆడ్ నెంబర్ కాబట్టి ఆబ్వియస్గా ఒకరికి ఎక్కువ ఉంటుంది మినిమం. ఈవెన్ నెంబర్ పెడితే టై అయిపోతుంది అని చెప్పి ఆడ్ నెంబర్ పెట్టాడు. సో ఫాస్టెస్ట్ ఎవడైతే చేశాడో వాడు విన్ అవుతాడు. ఆ సింపుల్ కామన్ సెన్స్ కూడా వదిలేసి ప్రేరణ అబ్బాయి చేసిన రచ్చంతో చూసారా, యూజ్లెస్ అండ్ సెన్స్లెస్ అనిపించింది. వాళ్ళకి లాజిక్ అర్థం కాక మణికంఠ అని తిట్టారు చూసారా, అది రాంగ్. కానీ ఈ గేమ్లో మణికంఠ కూడా చాలా తప్పులు చేశాడు. చెప్తా చూడండి. ఆ గేమ్ టాస్క్ ఫస్ట్ థింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆల్రెడీ ఇందాక లైవ్ అప్డేట్ చెప్పి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడలేని వాళ్ళకి. సో క్యాబేజీలు ఉన్నాయి, 15 క్యాబేజీలు ఉన్నాయి. ఒక క్లాన్ నుంచి ఇద్దరు, ఒక క్లాన్ నుంచి ఇద్దరు రావాలి. ఎండ్ ఎగ్జిట్, స్టార్ట్ ఎగ్జిట్ పాయింట్ ఉన్నది. సో ఒకరు ఆ స్నేల్ గెటప్ వేసుకోవాలి. చెయ్యిలు యూజ్ చేయకూడదు, చెయ్యిలు కట్టేస్తారు. ముడుకులు యూజ్ చేయకూడదు. సో స్నేల్లా పాకురుకుంటూ ఆ క్యాబేజీని బుర్రతో తోసుకుంటూ ఎండ్ పాయింట్కి వెళ్ళాలి. వన్స్ అక్కడికి ఎండ్ పాయింట్ వెళ్ళిన తర్వాత ఇంకో ప్లేయర్ వచ్చి చేయాలి. ఈ లూప్ తిరుగుతుంది. ఎవరైతే త్వరగా ఎక్కువ క్యాబేజీలు వేస్తారో వాళ్ళు విన్నరు. సో సంచాలకుగా మనోడు ఒక రూల్స్ చెప్పాడు మాట లైవ్లో, ఇందులో కట్ చేస్తారు. ఏమంటే అక్కడ లైన్స్ ఉన్నాయి కదా, ఒకవేళ లైన్ దాటి క్యాబేజ్ వెళ్ళిపోతే నేను ఫస్ట్ మళ్ళీ వెనక్కి వెళ్ళి పెట్టేస్తాను, ఫస్ట్ నుంచి పెట్టేస్తాను. చాలాసార్లు వెళ్ళాయి. అందులో ఎక్కువ వెళ్ళింది ఎవరియో తెలుసా? ఎవరు? వాళ్ళ టీంవే. ప్రేరణది ఏకంగా ఒక 2 సార్లు వెళ్ళింది, అభయ్ నవీన్ వెళ్ళింది, బట్ నిఖిల్ది కూడా వెళ్ళింది. బట్ మనోడు ఫస్ట్ చెప్పిన రూలు పాటించలే. ఏది? లైన్కి 50% కానీ క్యాబేజీ వెళ్ళిపోతే వెనక్కి వెళ్ళి పెట్టేస్తా అన్నాడు కదా, పెట్టలే. అది మణికంఠ చేసిన మిస్టేక్. ఇంకోటి మణికంఠ చేసిన మిస్టేక్ లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, మెయిన్ ఎపిసోడ్లో చూపించలేదు. క్యాబేజీలు అయిపోయిన తర్వాత ఇద్దరికి క్యాబేజీలు పెట్టాలన్నప్పుడు నిఖిలాల్ టీంకి ఆడి అన్నందుకు ఒక చేత్తో ఇలా పెట్టిన తర్వాత ఇంకో చేత్తో ఒక 2-3 సెకండ్లు పాజ్ ఇచ్చి అభయాల టీంకి పెడతాడు. దానివల్ల టైము అనేది, ఇక్కడ టైం అనేది చాలా వాల్యుబుల్ థింగ్. హాఫ్ సెకండ్ కూడా వాల్యుబుల్ కదా. సో అక్కడ బెనిఫిట్ నిఖిలాలకు వచ్చింది, ఎందుకంటే 2-3 సెకండ్ల ముందు క్యాబేజీ పెట్టాడు కాబట్టి. అలా పెట్టకుండా మనోడు ముందే అలర్ట్గా ఉండి 2 క్యాబేజీలు 2 చేతులతోనే పెట్టాలి. లేదా అక్కడ అలా ఆడుకునే లోపల వెంటనే వెళ్ళి అక్కడ క్యాబేజీలు పెట్టి వదలాలి. మనోడు అక్కడ చాలా డిలే చేసాడు, లేజీగా అనిపించింది. అక్కడ టెక్నిక్ ఫాలో అవ్వలేదు. అది అభయ వాళ్ళ టీం మైనస్. సో ఈ 2 మిస్టేక్లు అయితే నాకు గట్టిగా చేశాడు అనిపించింది. బట్ లాస్ట్లో ఏదైతే చెప్పాడో రీఫిల్లింగ్ అనేది లేదో అది అబ్జల్యూట్లీ కరెక్ట్ పాయింట్. ఎందుకంటే ఆడ్ నెంబర్స్ ఇచ్చారు. ఆడ్ నెంబర్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే రిజల్ట్ టై అవ్వదు. ఆ సింపుల్ మ్యాథ్స్ చిన్నపిల్లలకి ఫస్ట్ స్టాండర్డ్ వాళ్ళకి అర్థమవుతుంది. ఆడ్ నెంబర్ అంటే ఇంకెలా అవుతుంది, టై అవ్వదు. సో ఎవరైతే ఎక్కువ పెట్టారో వాళ్ళు విన్ అవుతారు. ఆబ్వియస్గా వాళ్ళు విన్ అయ్యారు. తప్పులు ఇద్దరూ చేశారు. సంచాలకుగా అది కరెక్ట్గా వాళ్ళు చేయలేదు, చెప్పారు కదా. ఇక్కడ సంచాలకులు చాలా మిస్టేకులు చేశారు. బట్ కాస్తో కోస్తో తక్కువ మిస్టేకులు ఉన్న వాళ్ళు విన్ అవ్వాలి కదా. సో ఇక్కడ కూడా కరెక్ట్గా విన్ అయ్యింది ఏది, నిఖిలాల్ టీం. సో ఇక్కడ మణికంఠది ఏమంటారు, లాస్ట్లో ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో అది నాకు తప్పు అనిపించలేదు. ఎందుకంటే అది కరెక్ట్. వీళ్ళు తొప్పాస్ లెమన్ టాస్క్ది తెచ్చారు కదా, అది అస్సలు కాదు, అది వేరు. అది చెప్పాను కదా ఇందాకలా. అదే అంతకుమించి ఇంకా నేను చెప్పలేను. ఇంకా అంతకుమించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఆడు ఈవెన్ అక్కడ నెంబర్ ఆఫ్ రౌండ్స్ కౌంట్ కోసం అని చెప్పి రీఫిల్లింగ్ ఇచ్చారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ రౌండ్స్ లేవు. ఇక్కడ ఉన్ని క్యాబేజీలే త్వరగా ఎవడ పెడతాడు అనేది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. దీని మీద నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, యష్మి కానీ ప్రేరణ కానీ ఓడిపోతే అస్సలు టంగ్ అనేది కంట్రోల్ ఉండట్లేదు, చాలా వదిలేస్తున్నారు. ఈరోజు లైవ్లో కూడా చాలా వదిలేశారు మణికంఠ మీద. నువ్వు తుప్పాస్ సంచాలకువి, నీది వరస్ట్ డెసిషన్, అది ఇది రాగి అని చెప్పి అన్నారు. నాకు అస్సలు నచ్చలేదు. తర్వాత అబ్బాయి కూడా అన్నాడు నీకు అసలు గేమే అర్థం కాలేదని చెప్పి ఆ లెమన్ స్టార్స్ది ఎగ్జాంపుల్ ఇచ్చాడు. నాకు అబ్బాయిది పాయింట్ కూడా నచ్చలేదు. బట్ మణికంఠ కరెక్ట్గా స్టిక్ అయ్యి తర్వాత మళ్ళీ ఎమోషనల్ అయ్యి ఏడ్చాడు. తర్వాత మళ్ళీ ఇదే హగ్గింగ్లు గిగ్గింగ్లు అన్నీ అయిపోయి ఇవి మాత్రం మారవు. సీజన్లు అన్నీ మారుతాయి కానీ హగ్గలు మారవు. బట్ ఎండ్ ఆఫ్ ద డే స్టిల్ అప్పుడు కూడా ప్రేరణకు చెప్తాడు,
ఏదైనా నేను సంచాలక్గా చేసింది కరెక్టే, ఫైనల్ డెసిషన్ అబ్సల్యూట్లీ రైట్. సంచాలక్గా మణికంఠ ఫైనల్ డెసిషన్ కరెక్ట్. ఎందుకంటే అది ఆడ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఎవడైతే ఎక్కువ పెట్టాడో అంతే, సింపుల్. దానికి ఎందుకు అంత కష్టపడుతున్నారు? ఇప్పుడు వచ్చేద్దాం మూడో టాస్క్కి. మూడో టాస్క్లో ఫస్ట్ నేను జడ్జిమెంట్ చెప్తా. మూడో టాస్క్లో మన ఆడపులి సోనియా ఆకుల గారు ఏదైతే చేశారో అది అన్ఫేర్. అక్కడ చివరికి ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ బజర్ మోగేసరికి ఒంటి మీద అసలు యాక్చువల్ లాజిక్ ఏంటంటే బిగ్ బాస్ చెప్పింది లైవ్ కూడా నేను చూశాను, మామూలుగా లేదు అడావిడ. అసలు యష్మికి సోనియా ఆకులకి గొడవ అంటే అసలు ఇందాక చెప్పినట్టు నేను చెప్పినట్టు ఆత్మకి ప్రేతాత్మకి మధ్యలో జరిగిన యుద్ధం, దీనికోసం ఆడియన్స్ అంతా సిద్ధం అన్నట్టు ఉన్నారు. మామూలుగా లేదు. సోనియా ఆకులని నోరు ముయించింది. ఇంకా ఎవరు? గౌడ, యష్మి గౌడ, మామూలు కాదు. ఆ కక్ష అంతా తీసుకుంది, నామినేషన్ కక్ష అంతా. అక్క ఈ అక్క ఉండాలి. మీరు ఆవేశపడిపోయి వీళ్ళని ఎలిమినేట్ చేస్తే మళ్ళీ పసిపోతుంది. వీళ్ళిద్దరూ ఉండాలి, కొట్టుకోవాలి, మనకి ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయాలి. అప్పుడే సీజన్ 5 వస్తుంది. అంతలో వైల్డ్ కార్డులు వస్తారు, మళ్ళీ చేపల గొడవలు, బిందులు గొడవలు బాగుంటుంది. సో దయచేసి మీరు హార్ష్ డెసిషన్లు తీసుకోకండి వీళ్ళని ఎలిమినేట్ చేసి. ఏదో సరదా చెప్తున్నా, మీ ఇష్టం, మీకు ఎవరిని ఇస్తే కొట్టేయండి. ఈ టాస్క్లో వచ్చేసరికి మెయిన్ కండిషను బజర్ మోగి ఎండ్ అయ్యేసరికి వాళ్ళ శరీరాల మీద ఎక్కువ బాల్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళు విన్నర్. ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళ శరీరాల మీద లేకపోతే అప్పుడు కింద ఎవరు కలర్ బాల్స్ ఉన్నాయో అది విన్నర్. సో ఇక్కడ బజర్ ఎండ్ అయ్యేసరికి అబ్బాయిదే ఉంది ఒకటి, బట్ ఆమెది కన్సిడర్ చేయకుండా కింద ఎన్ని ఉన్నాయో కన్సిడర్ చేస్తే నిఖిలాలు ఎక్కువ ఉన్నాయి. అది ఎప్పుడు కన్సిడర్ చేయాలి? శరీరం మీద కూడా లేకపోతే అప్పుడు కన్సిడర్ చేయాలి. నిఖిల్ ఏం చెప్తాడంటే శరీరం మీద నుంచి పడినయే కదా కింద ఉన్నాయంటే అది తప్పు. అలా అయితే అసలు ఫస్ట్ రూలే చెప్పడు బిగ్ బాస్. ఎండ్ అయ్యేసరికి శరీరం మీద ఉంటే అప్పుడు, తర్వాత నీకు శరీరం మీద నుంచి వెళ్ళినా, గాల్లో వెళ్ళినా, ధూళిలో నుంచి వెళ్ళినా అప్పుడు గ్రౌండ్ మీద ఏమున్నాయి కన్సిడర్ చేయాలి. బట్ ఫస్ట్ అక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది కదా, అక్కడ ఉన్నప్పుడు ఫస్ట్ రూల్ స్కిప్ చేసి సబ్ రూల్కి ఎలా వెళ్తారు? అక్కడ సంచాలకుగా 100% ఫెయిల్ అయింది, ఎవడు ఒప్పుకోపోయినా. బట్ ఇక్కడ గేమ్లో ఎక్కువ మిస్టేకులు చేసింది నిఖిల్తో పోలిస్తే అభయ్ చాలా 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 మిస్టేకులు చేశాడు. లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. చాలా వంకర టెంకర్గా ఆడాడు. ఆ బాక్స్ ఎందుకు పెట్టారు? పనిపాటు లేక. పొరపాటున బాక్స్ బయటికి వెళ్ళిపోతే మీరు లోపలికి రావాలనే లూప్ హోల్ని యూజ్ చేసుకొని మనోడు మాట్లాడితే బయట ఉండిపోయి గేమ్ని ఇంకా ఏమంటారు వేరే ఆడాడు. అది కరెక్ట్ కాదనిపించింది. బట్ సోనియా ఆకుల చేసిన ఇక్కడ మిస్టేక్ ఏంటంటే, ఇందాక బిగ్ బాస్ ఫస్ట్ గేమ్లో ఎలాగైతే అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత సీత డిస్క్వాలిఫై చేసిందో, ఈమె మల్టిపుల్ అనౌన్స్మెంట్లు ఇచ్చినా, మల్టిపుల్ వార్నింగ్లు ఇచ్చినా కూడా అబ్బాయి అలా చేశాడు. లోపల బయట నుంచి తోయడం, బెలూన్లు అవన్నీ చేశాడు. అక్కడ డైరెక్ట్గా డిస్క్వాలిఫై చేస్తే అయిపోయేది. అప్పుడు డైరెక్ట్గా యునానిమస్ విన్. బట్ అక్కడ సోనియా ఆకుల గారు డెసిషన్ తీసుకోలేదు. డెసిషన్ తీసుకోకుండా డిస్క్వాలిఫై చేయకుండా దాన్ని ల్యాగ్ చేసి తర్వాత మళ్ళీ మనం లోపల పంపించింది. బట్ అబ్బాయి అయితే ఓవరాల్గా ఎక్కువ మిస్టేక్స్ చేశాడు అనిపించింది. తర్వాత సోనియా ఆకుల గారు ఏం చెప్పారంటే ఆయన వెపన్ ఇరిగిపోయింది అయినా కూడా అది రాంగ్, ఇద్దరు వెపన్లో కరెక్ట్గా ఉండాలి. అది లేదు, నేనైతే దాన్ని ఒప్పుకోను. ఎందుకంటే ఆ ప్రెజర్ హ్యాండిల్ చేయడమే కదా ఇంపార్టెంట్. ఎంత గట్టి ప్రెజర్ అప్లై చేస్తే ఆ కర్ర ఇరిగిపోతుంది అనేది తెలుసుకోవాలి. సో జాగ్రత్తగా మనకున్ని వెపన్స్తో మనం గేమ్ ఆడుకోవాలి. అది కదా బ్యాలెన్స్. అక్కడ అది మిస్ అయింది. గట్టి కొడితే ఒకసారిగా ఇరిగిపోద్ది. అదేమన్నా ఐరన్ రాడ్ ఇచ్చేయచ్చు కదా మరి. అలాంటప్పుడు అలాంటిది ఎందుకు ఇచ్చారు? అది బ్రేక్ అవుతుందే కదా. సో దాన్ని ప్రెజర్ ఎంత అప్లై చేయాలో తెలియాలి. సో ఆ పాయింట్ అయితే నాకు నచ్చలే. బట్ నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ ఓవరాల్గా చూస్తే అబ్బాయి ఎక్కువ చేశాడు. అండ్ తర్వాత ఇంకో పెద్ద మిస్టేక్ ఎవరు చేశారు తెలుసా? అంటే ఆ మెయిన్ డెసిషన్ కాకుండా మళ్ళీ ఇది సోనియా ఆకులే. ఒక తుప్పాసు లూప్ హోల్ వాడింది. లూప్ హోల్ కూడా కాదు, ఏమైందంటే వీళ్ళిద్దరూ కొట్టుకున్నప్పుడు బయట బెలూన్స్ని తీసుకెళ్ళి లోపలికి తోస్తుంది. అలా తోసినప్పుడు ఆమె ఇంటెన్షనల్గా చేసినా అన్ఇంటెన్షనల్గా చేసినా మీరే చెప్పండి. ఆబ్వియస్గా నిఖిల్ టీం కాబట్టి వాళ్ళ బెలూన్స్ ఎక్కువ తోస్తుంది. నాకు లైవ్లో చూసినంత వరకు వాళ్ళ బెలూన్స్ని ఎక్కువ వేసింది, వీళ్ళ బెలూన్స్ కూడా వేసింది. నాకు అది కరెక్ట్గా ఫెయిర్గా అనిపించలే. అసలు ఆ కాన్సెప్టే తేకుండా ఉండాల్సింది. సంచాలకుగా ఆమె గేమ్ అర్థం కాలే. ఆమె ఎలా ప్లాన్ చేసిందంటే వీళ్ళని విన్ చేద్దామా అనే మైండ్ సెట్తో వెళ్ళిందేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆ బెలూన్స్ లోపలికి తోసే విధానం కానీ, అండ్ లాస్ట్లోని బాడీ మీద ఉన్న బెలూన్ కౌంట్ వదిలేసి నేల మీద ఉన్న బెలూన్ కౌంట్ బేసిస్ మీద ఇచ్చిన జడ్జిమెంటు టూ వరస్ట్ అనిపించింది. ఇక్కడ చాలామంది ట్రిగ్గర్ అయ్యారు, మనకంటే ట్రిగ్గర్ అయ్యారు, ఇటు పక్క నుంచి విష్ణుప్రియ దగ్గర అయ్యారు, అందరూ మాట్లాడుతున్నారు. బట్ ఐ ఆమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ ఎవరు? గౌడ. హూ ఇస్ దట్ గౌడ? యష్మి గౌడ. అసలు యష్మి గౌడ ఒకటే మాట ఉంది, యు ఆర్ ఎ చీటర్. మళ్ళీ నువ్వు ప్రూవ్ చేసుకున్నావు, నీది సేఫ్ గేమ్, నువ్వు ఇలా స్ట్రాటజీతో ఆడేవు, ఒక్క గేమ్ సరిగ్గా ఆడవు.
అంతా తొండి గేము, నీ నీ ఏంటిది నీ బిహేవియర్ అనలేదు కానీ నీ ఆటే ఇంత అని చెప్పి రకరకాలుగా వేసుకుందమ్మా, మామూలుగా వేసుకోలే. టిట్ ఫర్ టాట్, కర్మ విల్ బి బ్యాక్, కర్మ ఇస్ లైక్ ఏ బూమరాంగ్ అని చెప్పి బోల్డ్ ఉంటాయి కదా, అవన్నీ సోనియా ఆకుల గారికి ఈరోజు తగిలే. ఎందుకంటే ఆమె చేసింది తప్పు అని తెలుసు కాబట్టి ఆమె సైలెంట్గా ఉండిపోయింది. ఈమె చేసింది రైట్ కాబట్టి ఈమె రెచ్చిపోయింది. ఈమె రాంగ్ అంటేనే కీ ఇవ్వకుండానే ఇంత 3-4 అపార్ట్మెంట్ల హైట్ ఎగురుతుంది అక్క. అలాంటిది ఇప్పుడు ఆకుల గారు అంత రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినప్పుడు అక్క ఎందుకు వదులుతుంది? అక్కకి పూనేసింది, ఇంకా అక్కకి కాంతారా పూనేసింది, కాంచనా పూనేసింది, కాంజూరింగ్ పూనేసి, అన్నీ పూనేసి మీదడిపోయి నవిలీస్కి పిసికిసి గిసికిసి అన్నీ అయిపోయి. సో నాకు బాగా అనిపించింది వీళ్ళిద్దరు కొట్టుకున్నప్పుడు. యాక్చువల్గా చెప్పాలంటే వార్ వన్ సైడ్ అయిపోయింది. యష్మి గౌడ ఫసాక్ ఎవరిని, సోనియా ఆకుల గారిని. అండ్ షీ డిజర్వ్స్ ఇట్ అని అనిపించింది. ఎందుకంటే ఆమె చేసిన డెసిషన్ నాకు రాంగ్ అనిపించింది. మీకు రైట్ అనిపిస్తే ఆ లాజిక్ చెప్పండి. ఇప్పుడు నేను ఒక్కొక్క టాస్క్కి ఒక్కొక్క లాజిక్ బేసిస్ మీద నేను జడ్జిమెంట్ పాస్ చేశాను కదా, అలాగే మీకు నేను చెప్పింది రాంగ్ అనిపిస్తే అది కాదు బ్రో, ఆ రూల్ ఎలా కాబట్టి అలా ఎలా ఆడారు, సో వాళ్ళు డిజర్వ్డ్, సో ఆమె చేసింది కరెక్టే అని చెప్పి ప్రతిదీ మీకు వేరేగా నేను చెప్పింది రాంగ్ అనిపిస్తే కామెంట్ చేయండి, నేను తెలుసుకోవడం ట్రై చేస్తాను. బట్ నాకైతే సోనియా ఆకుల గారు చేసుకున్న డెసిషన్ రాంగ్ అనిపించింది. ముందు 2 సీతా డెసిషన్, మణికంఠ డెసిషన్లు కరెక్ట్ అనిపించి ఎండ్ ఆఫ్ ద డే అందరూ తప్పులాడారు. ఓవరాల్గా ఫైనల్ తీసుకునే కాలే ఇంపార్టెంట్. ఆ కాల్ ఎవరి చేతిలో ఉంది? సంచలక్గా. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, సీతది కరెక్ట్, మణికంఠది కరెక్ట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సోనియా ఆకుల గారు తీసుకున్న డెసిషన్ అబ్జల్యూట్లీ రాంగ్, బ్లండర్. ఇప్పుడు లైవ్ కంటిన్యూ అవుతుంది. లైవ్ మిడ్ నైట్ అంతా చూసి మిడ్ నైట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టుకొని బెల్ కొట్టండి. నోటిఫికేషన్లతో పాటు మన వీడియోలు కూడా అలాగా వరుసగా వచ్చేస్తే వరదలాగా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.